అన్నం మధ్యలో ఇలా గుంట చేసుకుని, సాంబార్ వేసుకుని, కలుపుకొని తింటే చాలా బావుంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో దోసకాయ సాంబార్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా కుక్కర్ తీసుకుని, ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి. కందిపప్పుని 2-3 సార్లు బాగా కడిగి, ఇప్పుడు పప్పు ఉడికించుకోవటానికి ఒక గ్లాస్ నీళ్లను పోసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మట్టి కుండలో చేస్తున్నాను. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అర స్పూను ఆవాలు వేసుకోండి. అర స్పూను జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపటమని వేగి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు 5-6 రెమ్మల వెల్లుల్లిపాయల్ని చితగ్గొట్టి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని వేసుకొని 1 నిమిషం పాటు గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని మధ్యకి ఇలా సన్నగా చీరి వేసుకోండి. వీటిని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఇలా 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. తర్వాత ఒక దోసకాయని గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసి ఉప్పు రుచికి తగినట్టుగా వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మెత్తగా మెతుక్కొని కందిపప్పుని వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పును వేసిన తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి రసం తీసుకుని ఆ రసాన్ని కూడా పోసుకోవాలి. 1 స్పూను సాంబార్ పొడిని వేసుకోండి. ఇప్పుడు బాగా గరిటెతో కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చారు కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. కుండలో సాంబార్ చేయటం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పులుపు, ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అవ్వటం కోసం కొంచెం బెల్లాన్ని వేసుకోండి. ఇలా బెల్లం వేసి ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒక 2 నిమిషాలు ఇలా మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోండి. టేస్టీగా ఉండే దోసకాయ సాంబార్ రెడీ. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.